శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి మే మాసంలో 20, 21, 22, 23 తారీఖుల్లో కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. మరి కుంభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్కి ఎంతో బాగా సహాయపడుతుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు వినండి. విని ఈ యొక్క కంటెంట్ అనేది అలాగే ఈ మాటలు అనేవి మీ మనసుకు తప్పకుండా తాకితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నో కోల్పోయి ఇక నా వల్ల కాదని చెప్పి భగవంతుని ఇక నా వల్ల కాదు, ఏదో ఒక సహాయం చేయి అని చెప్పి ఆ దైవం ముందు మోకరిల్లినప్పుడు భగవంతుడు తన యొక్క మాయను ఇలా మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేది కుంభరాశి వారు చూస్తారు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో కుంభరాశి వారి యొక్క తలరాత పూర్తిగా మారటం తప్పకుండా జరుగుతుంది. అయితే గ్రహాల గతి అనేది మారబోతుందండి. మీ జీవితంలో శని భగవానుడు ఇస్తున్నటువంటి ఒక కానుక మీరు తప్పకుండా పొందే తీరుతారు. కుంభరాశి వారి యొక్క అధిపతి శని భగవానుడు కావటం వలన కుంభరాశి వారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో సమన్వయ పాలనతో ఏ విషయాన్నైనా కానీ లోతుగా ఆలోచించేటటువంటి విధానాన్ని, అలాగే మీరు చేసేటటువంటి పనిలో పరిపక్వతను, నిజాయితీని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. డబ్బు కంటే కూడా విలువలను ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో నిజాయితీ లేకపోయినా కానీ, మీరు ఎంత పెద్దవాళ్ళకైనా కానీ ఈ పనిలో నిజాయితీ లేదు కాబట్టి నాకు చేయటం ఇష్టం లేదని చెప్పటంలో మీకు మీరే దిట్టని చెప్పుకోవచ్చు. ఇలా ఏదైనా కానీ అన్యాయం జరిగితే సహించరు. ఎక్కడైనా కానీ నిజాయితీతో మీ వంతుగా మీరు మీ పనులను చాలా కర్తవ్య భావంతో చేసుకుంటూ వెళ్తారు. అయినప్పటికీ కూడా మీకు గత కొన్ని సంవత్సరాలుగా కాలం కలిసి రావటం లేదు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని చాలామంది కూడా మిమ్మల్ని మోసం చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే మరి కుంభరాశి వారి జీవితంలో ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పాలంటే కుంభరాశి వారు ఎన్నో కష్టాలను ఫేస్ చేశారండి. చిన్నతనం నుండే బరువు బాధ్యతలను, అలాగే కుటుంబ విలువలను, అలాగే ఏ సిచ్యువేషన్ ఎలా ఉండాలి, ఎలా మనం నడుచుకోవాలి అనేది పూర్తిగా అనుభవించిన వ్యక్తులండి. మీ మనసులోనే దాచుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను భరించారు. ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ పైకి నవ్వుతూ పలకరించేవారే మీ వెనక చిన్న చూపు చూశారు. మీ ప్రయత్నాలు ఎన్నోసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ అని చెప్పి కానే కాదండి. మీకు అనిపించవచ్చు అలాగని, కానీ మీ కాలం కలిసి రావటం లేదని చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మే 20 తర్వాత పరిస్థితులన్నీ కూడా తలకిందులవుతాయి. మీ విధి ఎలా మారబోతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మే 20వ తేదీ తర్వాత మీ జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైనటువంటి మలుపును అయితే తీసుకురాబోతున్నాయి. అలాగే మీ జీవితంలోని ఇప్పటి వరకు కనీవిని ఎరిగినటువంటి ఒక కలయిక ఒక వ్యక్తి జీవితం మొత్తం కూడా మారిపోవడానికి సంకేతం కాబోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఒక ఎత్తు అయితే ఇక నుండి మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి మార్పులు కూడా మీకు కనిపిస్తాయి. అంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులు మీ నుండి దూరం కావటం మొదలవుతుంది. కొంతమంది ఎలాంటి కారణం లేకుండానే విడిపోతున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది నష్టంగా మాత్రం భావించకండి. దయచేసి ఇది మీ జీవితంలో ఒక చెడు దశను తొలగించి శుభారంభానికి దారి చూపేటటువంటి గొప్ప శుద్ధ ప్రక్రియ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటి వరకు మీరు జీవితాన్ని చాలా భారంగా లాక్కొచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంటే మీరు కలలో కూడా ఊహించినటువంటి కొన్ని కొత్త దారులు మీ ముందు తెరుచుకుంటాయి. అయితే మీ ఆలోచన విధానంలో కూడా కొంచెం గొప్పగా పరిపక్వత వస్తుందండి. అంటే గతంలో మిమ్మల్ని ఏడిపించినటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూడండి, ఇప్పుడు మీకు అవి చాలా అల్పంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇది కేవలం మీ మనసు అనేది మారటం కాదు, భగవంతుడు మీలో కలిగిస్తున్నటువంటి ఒక మంచి మార్పుకు చిహ్నం. అలాగే మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు అది చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఎందుకంటే మీ కర్మ ఫలితాల ముగింపు దశలో మీరు ఉన్నారు కాబట్టి మంచి చేసిన వారికి అదృష్టం, ఇతరులకు ఇబ్బంది పెట్టిన వారికి ఆ కర్మ ఫలితంగా వారు తప్పకుండా ఏదో ఒక రూపంలో బాధను అనుభవించడం జరిగే తీరుతుంది. అయితే
పూర్వజన్మ నుండే మీకు భగవంతుడితో ఒక విడదీరైనటువంటి బంధం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు భగవంతుడి పట్ల చాలా చాలా ఒక తెలియనటువంటి అనుబంధం పెనవేసుకొని ఉంది. మరి ఆ దైవం ఎవరు? మిమ్మల్ని ఆ దైవ బలం ఎలా కాపాడుతుంది? అయితే మీరు ఆ దైవాన్ని గుర్తించి మీరు తగినటువంటి పూజలు, అలాగే నామస్మరణ, అలాగే ఆ దైవం పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం వల్ల ఇంకా మరెన్నో అద్భుతాలను ఎలా మీరు ఫేస్ చేస్తారు, ఇటువంటివి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అయితే కుంభరాశి వారు గత కొంతకాలంగా మీరు గమనించినట్లయితే శ్రీహరి యొక్క కరుణా కటాక్షాలు మీపై ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారు జాగ్రత్తగా వినండి. మీరు గమనించి ఉంటారో లేదో కానీ మీ జీవితంలో ప్రాణాపాయం లేదంటే పెద్ద పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక తెలియని అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూ వచ్చిందండి. అది శ్రీమన్నారాయణుల వారి యొక్క ఎన్నో రూపాలుగా అంటే దశావతారాలుగా స్వామివారిని మనం కొలుచుకుంటాం కాబట్టి మిమ్మల్ని అనేక రూపాలలో అంటే ఒక నరసింహుడిగా కావచ్చు, ఒక కృష్ణుడిగా కావచ్చు, ఒక రాముడిగా కావచ్చు, ఇక రకరకాలుగా స్వామివారు మిమ్మల్ని వెన్నంటే ఉండి ఒక అదృశ్యపు శక్తిలాగా మిమ్మల్ని రకరకాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ 2026లో ఆ దైవబలం మీ వెనుక మరింత బలంగా నిలబడబోతుంది. మీరు భగవంతుని తలుచుకున్నా తలుచుకోకపోయినా ఆ భగవంతుడు మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉండటం మాత్రం నిజం. విచిత్రం ఏంటంటే ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా భక్తి కూడా పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు నాస్తికులుగా ఉన్నటువంటి వారు కూడా మీ మనసులో ఒక రకమైనటువంటి తెలియనటువంటి భగవంతుని తలుచుకోవటం మొదలుపెట్టే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. దీపం వెలిగించాలని, మంత్రాలను వినాలని, అలాగే టీవీలో ఏదైనా భగవంతుడి నామస్మరణ, భగవంతుడికి సంబంధించినటువంటి పాటలను వినాలని చెప్పి మీ మనసు కోరుకుంటూ ఉండడం, ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్నటువంటి ఒక మార్పుకు సంకేతం. భగవంతుని కృప మీపై ఉన్నప్పుడు ఒక లక్షణం స్పష్టంగా అయితే మీకు తప్పకుండా కనిపిస్తుంది. అదేంటంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మోసపోవడానికి మీరు సిద్ధంగా ఉన్న భగవంతుడు మాత్రం మిమ్మల్ని ప్రతిసారి అలర్ట్ చేస్తూనే ఉంటాడు. నిలిచిపోయినటువంటి పనులు కదలడం ఆగిపోయినా డబ్బులు తిరిగి రావటం వంటివి మీరు స్వయంగా చూస్తారు. అలాగే మీకు రావాల్సినటువంటి న్యాయం మీరు అడగకపోయినా ఆ న్యాయం అనేది మీ దగ్గరకు తప్పకుండా వస్తుంది. నిజానికి కుంభరాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నారు కొంతమంది. అంటే మీరు అందరికీ మంచి చేశారు, అందరినీ నమ్మారు, కానీ చాలా మంది మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఇది మీ బలహీనత అయితే కానే కాదు. గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించినటువంటి కర్మ ఫలితం మాత్రమే. అయితే ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోతుంది. కుటుంబంలో అవమానాలు, చేస్తున్నటువంటి ఉద్యోగంలో అసంతృప్తి, చేతిలో పైసా లేకపోయినా పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు చేసినటువంటి మోసాలు, ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి జీవితంలో అసలు ఎందుకు పదే పదే జరుగుతూ వస్తున్నాయి? ఈ ప్రశ్న మీ మనసును ఎన్నో రాత్రులు వేధించి ఉంటుంది కదా. జ్యోతిషపరంగా చూస్తే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, కుంభరాశి వారు మీరు చేసినటువంటి ఏ ఒక్క మంచి పని కూడా వృధా కాలేదండి. అన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. చిత్రం ఏంటంటే మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో వారే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని వేధిస్తున్నారు. కానీ గుర్తుంచుకోవాలండి, ఇదైతే యాదృచ్ఛికంగా కానే కాదు. ఇది మీ కష్టాల ముగింపు దశ. మీ బాధలు మిమ్మల్ని విరిచేయడానికి రానే రాలేదు. మిమ్మల్ని ఒక వజ్రంలాగా తీర్చిదిద్దడానికి మాత్రమే వచ్చాయి. మీరు ఎంతగా కృంగిపోతున్నారో అంత బలంగా తిరిగి మరలా లేవబోతున్నారు. మీరు ఎంత కోల్పోయారో అంతకు పదింతలు తిరిగి పొందే సమయం అని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఈ 2026 మే నెల, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రోజులకు మీ కష్టాలకు ముగింపు కాటా అనేది భగవంతుడు ఇస్తాడు. అంటే ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీరు చుక్క ఒక శక్తిగా మారుతుంది. ముఖ్యంగా మీ జీవితం మీకు ఒక కొత్త జీవితం అనేది కానే కాదు, ఇది అసలైనటువంటి జీవితంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు కుంభరాశి వారు చాలా ఎక్కువగా నిరాశతో కాలాన్ని గడిపారు. ఇక నుండి అసలైనటువంటి గొప్ప జీవితాన్ని గడిపి రెండింటికి చాలా తేడా ఉంటుంది. మీరు చేసే పనిలో ఉత్సాహం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. నేను సామాన్యుని కాదు, నా వల్ల ఏదో ఒకటి సాధ్యమవుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసం అనేది మీకు తెలియకుండానే మీలో పుడుతుంది. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. మీ నిర్ణయాల్లో ఒక స్థిరత్వం కూడా వస్తుంది. ఇంతవరకు అయోమయంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగేటటువంటి మార్పు కాదు, గ్రహాలు మీకు ఇస్తున్నటువంటి బలం. అలాగే
శ్రీమన్నారాయణుల వారు మీతో పాటు కలిసి నడిచేటటువంటి కాలం. మరి ఈ కాలంలో మీరు తీసుకునేటటువంటి ఒక చిన్న నిర్ణయం మీ తలరాతను సైతం మార్చేసే విధంగా అనిపిస్తుంది. ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచనలతో మీరు చేసేటటువంటి ఏ చిన్న ప్రయత్నమైనా కానీ మిమ్మల్ని వేరే స్థాయికి తప్పకుండా తీసుకువెళ్తుంది. అయితే మీరు ఏదో కోటీశ్వరులు లేదంటే స్థిరమైనటువంటి చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని పొందేటటువంటి అవకాశాలు రావటం లేదండి. ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి మంచి రోజులు, అంటే ధనవంతులు అవుతున్నారంటే కోటీశ్వరులు అనే కాదు, ఇప్పటి వరకు మీ దగ్గర లేనటువంటి ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు మీరు చివరిసారిగా వాటికి నాంది పలికేటటువంటి రోజులన్నమాట. కాబట్టి మీరు ఆర్థికంగా కూడా ఎదిగేటటువంటి గొప్ప అవకాశాలు వస్తాయి. అయితే ఒంటరితనం అంటే ఒక మనిషి ఒంటరితనంగా ఉంటే ఆ మనిషి ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు ఒంటరిగా అయితే అస్సలు ఉండకండి. ఏదో ఒక పని అయితే మీకు నచ్చినటువంటి పనిని చేయండి. ఈ 4 రోజుల్లో అది చిన్న పనైనా కానీ పెద్ద సంకల్పంతో మీకు విజయాన్ని అయితే తెచ్చిపెడుతుంది. అలాగే మీ లోపల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అనడానికి సంకేతంగా మీకు వింతైనటువంటి కొన్ని అనుభవాలు కూడా వస్తాయి. అంటే మీ కళలోనో లేదంటే ఎవరైనా ఏదైనా ఒక మాట రూపంలోనో ఒక సలహా రూపంలోనో మీకు రకరకాలుగా కొన్ని వారి యొక్క అనుభవాలు వారు షేర్ చేసుకోవటం కానీ, లేదంటే మీరే నిద్రలో కొన్ని స్వయాన అనుభవాలను పొందటం కానీ జరుగుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా మీకు కళల్లో కానీ లేదా ఎవరి ద్వారానైనా కానీ వినిపించడమో కనిపించడమో జరుగుతాయి. ఇకపై మీరు ఎవరికి దేనికి భయపడరు. ధైర్యం కూడా పెరుగుతుంది. అది ఏదైనా కానీ చేయాలనేటువంటి ఒక తపన ఫస్ట్ మీలో స్టార్ట్ అవుతుంది. ఇక జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి బలమైన కోరిక మీలో నిరంతరం రగులుతూ ఉంటుంది. అయితే ఇది కేవలం కోరికలు కావు, సాక్షాత్తు భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక ప్రేరణ. మరి ఈ మార్పులు మీలో కనిపిస్తే మీ దశ తిరగబోతుందని అర్థం చేసుకోండి. నా కాలం మొదలైందని చెప్పి కుంభరాశి వారు ఎంతో సగర్వంగా తలెత్తుకొని తిరిగేటటువంటి రోజులుగా చెప్పుకొని మీ ఆర్థిక పరిస్థితిలో కూడా ఊహించని మలుపు కనిపిస్తుంది. అలాగే డబ్బు విషయంలో ఒక వింతైనటువంటి సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉంటున్నారు. సంపాదన ఉన్నా చేతిలో నిలవకపోవడం, ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఎప్పుడూ ఆలస్యంగా రావటం, ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడినటువంటి ఒక కర్మచక్రం మాత్రమే. కానీ మీ ధనయోగం పూర్తిగా మారుతుంది. ఇదేదో లాటరీ తగిలినట్టుగా కాకుండా మీకు క్రమక్రమంగా ఒక చిన్న అవకాశం, ఒక చిన్న మార్పు అనేది మీ జీవితంలో స్థిరంగా ఉంటుంది. చాలా నిలకడగా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అదే మీకు నిజమైనటువంటి సంపదగా అనిపిస్తుంది. మీరు చేసినటువంటి శ్రమకు అసలైనటువంటి విలువ దక్కేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. మరి ఈ కాలంలో ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి. కేవలం ఒకే జీవితం అంటే కేవలం ఒకే ఒక జీవితంపై కాకుండా, ఒకే వ్యాపారంపై కాకుండా కొన్ని మార్పులు అనేవి మీ జీవితంలో కనిపిస్తాయి. మీరు అసలు ఊహించినటువంటి మార్గాలు అనేవి మీకు ధనలాభాలు కలుగుతాయి. అదే మొదట్లో కొంచెం తక్కువగా అనిపించినా భవిష్యత్తులో అది ఒక పెద్ద సామ్రాజ్యంగా మీరు మారటం చూస్తారు. ఇక డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో కూడా తెలియని వింతైనటువంటి మార్పు వస్తుంది. అంటే ఇప్పటి వరకు మీ చేతిలో డబ్బు ఉండగా ఖర్చు చేయాలి అంటే అది కొనాలి, ఇది కొనాలి అని చెప్పి రకరకాల ఆలోచనలతో ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా డబ్బు గురించి అలాగే పొదుపు చేయాలని చెప్పి ఆలోచనలు చేస్తారు. ఎవరూ వచ్చి చెబితే కాదండి, మీ అంతరాత్మ మీకు ఇచ్చేటటువంటి ఒక సలహాగా మీరు పొదుపు చేయటం కూడా మొదలు పెడతారు. తర్వాత అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభించే మార్గాలు కనిపిస్తాయి. కొత్తగా అప్పులు చేసే అవకాశం మీకు అస్సలు రాదు. పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోయే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే డబ్బు రావడం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలవటం అనేది నిజమైనటువంటి ధనయోగానికి సంకేతం. అయితే అది ఈ మే నెల మీకు తప్పకుండా సాధ్యమవుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారి విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా మీరు ఒకే రకమైనటువంటి నిరాశతో ఉండి ఉండవచ్చు. అంటే నేను ఎంత కష్టపడినా కూడా పై అధికారులు నన్ను గుర్తించడం లేదు, నాకంటే తక్కువగా పనిచేస్తే వారికి మంచి గుర్తింపు ఇస్తున్నారని చెప్పి కుమిలిపోయి ఉండి ఉండొచ్చు. అయితే పరిస్థితులు కొంచెం మీకు మార్పును కనిపిస్తాయి. మీ పనితనాన్ని ఇప్పుడు మిమ్మల్ని అలాగే మీ శ్రమను మీపై అధికారులు గుర్తించడం, ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వారు సైతం మీ సలహాల కోసం ఎదురుచూడటం, మీ అభిప్రాయానికి మీరు పనిచేసే చోట విలువ పెరగటం, మీకు ఉద్యోగ మార్పుకు సంబంధించి బలమైనటువంటి ఆలోచనలు కానీ అవకాశాలు కానీ రావటం, ఇవన్నీ కూడా మీ కెరియర్ను మరొక స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. కాబట్టి భయపడకండి.
ఈ మార్పు మీ మేలు కోసమని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక కొందరికైతే కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టవచ్చు. మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే ఉన్నత పదవులు కూడా తప్పకుండా వస్తాయి. తర్వాత మీరు తీసుకునేటటువంటి నిర్ణయం ఉంటుంది చూడండి, అది మీ భవిష్యత్తుకు పునాదిలాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఏదైనా అవకాశం రాగానే ఆవేశంతో కానీ లేదంటే తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక చిన్న పరీక్ష అనేది తప్పకుండా భగవంతుడు పెడతాడు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. కుంభరాశి వారు సాధారణంగా డబ్బు కంటే కూడా నీతి నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారండి. ఆ గౌరవం మీకు ఆటోమేటిక్గా ఆదాయాన్ని కూడా పెంచడం జరుగుతుంది. అయితే వ్యాపారం చేసేటటువంటి వారి విషయానికి వస్తే గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక ఒత్తిడి మాటల్లో అయితే చెప్పలేనిది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా కాకపోయినా మెల్లమెల్లగా అయినా సరే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయండి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయినటువంటి కొన్ని ఐడియాలను ఇప్పుడు మీరు కార్యరూపంలోకి తీసుకువస్తారు. ఈ కాలంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయాలు మీ వ్యాపారాన్ని ఏదో ఒక మార్పుకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. అయితే గుర్తుపెట్టుకోండి, అందరినీ నమ్మకండి, సరైనటువంటి వ్యక్తిని అస్సలు వదలకండి. అయితే మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా చాలా బలంగా ఉంటుంది. మీరు ఏదో ఒక రూపాన్ని, అంటే దశావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని, మీకు బాగా నచ్చినటువంటి రూపాన్ని మీ మనసుకు హత్తుకుపోయే విధంగా మీకు ఆటోమేటిక్గా పదే పదే స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేది కలలో కానీ, మీరు ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నటువంటి దగ్గర కానీ, లేదంటే ఎవరి నోట విన్నా కానీ, ఇలా ఏదో ఒక రూపంలో శ్రీమన్నారాయణుల వారు ఆయన యొక్క రూపంలో మీకు తప్పకుండా దర్శన భాగ్యాన్ని ఇస్తారు. అలాగే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏ రూపం అయితే మీ మనసుకు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుందో, పదే పదే కనిపిస్తూ ఉంటుందో, ఆ రూపానికి తగిన విధంగా మీరు పూజలు చేయటం, ఆ నామస్మరణ చేయటం లాంటివి చేసుకోండి. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు నమ్మరు, మీ మనసు ఎంత రిలీఫ్ అవుతుందో. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మీరు ఎంత బాధపడ్డారో ఆ బాధ లోపల పూర్తి విరామం అయితే పలుకుతారు. అలాగే మిమ్మల్ని పీడిస్తున్నటువంటి భయాలు, అపమృత్యు దోషాలు, ఇటువంటివి ఏదైనా సమస్య ఉన్నా కానీ అవి కూడా మాయమైనట్లుగా మీకు కనిపిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి ధైర్యం మీకు తెలియకుండానే మీలో పుడుతుంది. అప్పులు తీర్చే కొత్త మార్గాలు కనిపించడం, మీరు అడగకపోయినా ఏదో ఒక చోట నుండి మీకు తప్పక సహాయం అయితే అందటం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాగే రావాల్సినటువంటి ఏదైనా పాత బాకీలు వసూలు అవ్వటం, ఇది మీ అనుభవంతో వచ్చినటువంటి ధైర్యం కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారు ఇస్తున్నటువంటి దైవబలం. చివరిగా మీ కుటుంబ జీవితం, ఇప్పటి వరకు మీరు ఇంటి కోసం ఎంత చేసినా మీకు రావాల్సిన గుర్తింపు, గౌరవం రావటం లేదని చెప్పి మీరు బాధపడి ఉండవచ్చు. అంటే మీ మాటను ఎవరూ వినటం లేదని చెప్పి, పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని చెప్పి, మీ మాటకు విలువ పెరగటం లేదని చెప్పి బాధపడి ఉండవచ్చు. కానీ ఇదంతా కూడా తారుమారు అవుతుంది. మిమ్మల్ని వచ్చి సలహాలు అడగటం, మీరు ఏమంటే మీరు చెప్పినటువంటి మాటను గౌరవించడం, ఇవన్నీ కూడా ఓపిక పడితే మీ మంచితనము మిమ్మల్ని గెలిపిస్తుందండి. కాబట్టి ఓపికతో ఉండండి. ఇంట్లో పెద్దల నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ మాట కూడా గౌరవింపబడుతుంది. అలాగే బంధాల్లో ఉన్న గందరగోళం, అనవసరమైన గొడవలు కూడా చిన్న చిన్నగా ఒక్కసారిగా కాకపోయినా క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే ఇంట్లో మీరు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. శ్రీ మహావిష్ణువుని తెల్లని పుష్పాలతో స్వామిని అర్చించడం లాంటివి చేసుకోండి. మీ స్వభావాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మీకు దగ్గరవుతారు. ఈ 4 రోజుల్లో మిమ్మల్ని కేవలం వాడుకోవాలనే విధంగా కాకుండా సహజంగా మీ ప్రేమను, అలాగే మీ వాల్యూస్ తెలిసిన వారే మీ మనసుకు బాగా నచ్చిన వారుగా మీకు దగ్గర అవ్వటం, అలాగే మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్ అవ్వటం, ఇటువంటివన్నీ కూడా మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు భారంగా గడిచినటువంటి రోజులు ఇక ఈ 4 రోజుల్లో కూడా తెలియనటువంటి ఉత్సాహాన్ని, తెలియనటువంటి ఫీలింగ్ని తీపి జ్ఞాపకాలుగా మార్చుకునేటటువంటి సందర్భాలు అయితే ఎదురుపడతాయి. మీ మనసులోనే ఈ యొక్క 20వ తేదీన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని తప్పకుండా చదవటం కానీ, లేదంటే టీవీల్లో ప్లే చేసుకొని వినటం కానీ చేయటం చాలా శుభం. అలాగే విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ, చదవటం కానీ శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రోజున అవసరం లేనటువంటి వాదనలకు పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే 21వ తేదీ ఈ రోజున పేద పిల్లలకు పుస్తకాలను దానంగా ఇవ్వటం,
అలాగే ముసలి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయటం. ఈ రోజు ఏ నిర్ణయాలను కూడా తొందరపడి తీసుకోకండి. మే 22వ తేదీన నవగ్రహారాధన చేసుకోండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని పఠించుకోండి. ఈ విధంగా చేయండి. మీ ప్రయాణాల్లో జాగ్రత్తలను పాటించండి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకొని ఓం తులసీదేవియే నమః అనే మంత్రాన్ని జపించుకోండి. అలానే 23వ తేదీన ఎవరి పట్ల అగౌరవంగా ప్రవర్తించకండి. ఎప్పుడూ కూడా దైవనామ స్మరణతో ఉండండి. మీకు ఒక వ్యక్తి యొక్క మాటతో మీ యొక్క జీవితం మారిపోతుంది. చక్కగా ఈ యొక్క నామంతో అమ్మవారికి దీపం పెట్టుకోండి. మరి మే 24వ తేదీన దైవం యొక్క అనుగ్రహం మీ పైన ఉండటం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి అనుభవాలు మీరు ఈ రోజున చూస్తారు. మీకు మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. మీ ఉద్యోగంలో పదోన్నతి పట్ల మీకు అభివృద్ధి లభిస్తుంది. మీ ఆఫీస్లో మీ చుట్టుపక్కల వాతావరణంలో పాజిటివ్ని మీరు గమనిస్తారు. ఈ యొక్క కుంభరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సిన విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై గురుదత్తాయ నమః.